జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 27వ శ్లోకము. యజ్ఞే తపసి దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే. కర్మ చైవ తదర్థీయం సత్ ఇతి ఏవ అభిధీయతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, యజ్ఞము, దానము, తపస్సు ఇట్లాంటి వైదిక కర్మల యందు ఉండేటటువంటి ఆసక్తి, ఇట్లాంటి వైదిక కర్మలను ఆచరించటములో ఉండేటటువంటి నిష్ఠాశ్రద్ధ, వాటిని కూడా సత్ అనేటటువంటి శబ్దముతోనే సూచిస్తారు. ఆ నిష్ఠను, ఆ శ్రద్ధను, ఆ ఆసక్తిని సత్ అని అంటారు. అంతేకాకుండా పరమాత్మను ఉద్దేశించి చేసేటటువంటి సకల వైదిక కర్మలను కూడా సత్ అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్ అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఓం తత్ సత్ అనే శబ్దములను ఉచ్చరిస్తూ యజ్ఞములు, దానములు, తపస్సులు ఇత్యాది వైదిక కర్మల యందు శ్రద్ధను కలిగి ఉంటూ వైదిక కర్మలను ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యజ్ఞే తపసి దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమ స్కంధము 10వ స్కంధములో 359వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణ పత్నులు రకరకాల వంటలు, ఘుమఘుమలాడే వంటలు కృష్ణుని కోసం చేసుకొని కృష్ణుని దగ్గరకు బయలుదేరారు. నిషిధ్యమానాః పతిభిః భ్రాతృభిః బంధుభిః సుతైః. అట్లా బ్రాహ్మణ పత్నులు వెడుతూ ఉంటే వారి భర్తలు, సోదరులు, పుత్రులు, ఇతర బంధువులు వారంతా ఆపే ప్రయత్నం చేశారు. అయినా సరే బ్రాహ్మణ పత్నుల హృదయాలు భగవతి ఉత్తమ శ్లోకే దీర్ఘశ్రుతః ధృత ఆశయాః. వారి హృదయాలు ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కళ్యాణ గుణములతో నిండి ఉండటము చేత, అంతేకాకుండా ఎంతో కాలముగా కృష్ణ దర్శన కాంక్ష వారికి బాగా బలంగా ఉండటం వలన వారిని ఎవ్వరూ ఆపలేకపోయారు. చివరకు ఆ బ్రాహ్మణ పత్నులకు ఆ దేవదేవుని, ఆ శ్రీకృష్ణ భగవానుని దర్శనాభిలాష ఫలించింది. స్వామిని చూస్తూ ఉన్నారు వారంతా. యమునా తటములో అశోక వృక్షములతో శోభిస్తూ ఉండేటటువంటి ఉద్యానవనములో
గోపబాలురతో అన్న అయినటువంటి బలరామునితో చరిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని, గోపాలనందనుడిని బ్రాహ్మణ పత్నులు చూస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నాడు స్వామి? ఒక చెలికానిపై నొక చేయి చాచి వేరొక చేత లీలాబ్జమున్ ఊచువాణిన్. శ్రీకృష్ణుడు ఒక స్నేహితుడి భుజము పైన చెయ్యి వేసుకొని రెండవ చేతిలో ఒక పుష్పాన్ని పట్టుకొని ఆ పుష్పాన్ని వ్రేళ్లతో ఆడిస్తూ ఉన్నాడు. కొప్పున కందని కొన్ని కుంతలములు. స్వామి కొప్పుముడికి అందనటువంటి కొన్ని అందమైనటువంటి ముంగురులు, నల్లని ముంగురులు ఆ శ్రీకృష్ణుడి యొక్క చెక్కిళ్ళ మీద చిందులు వేస్తూ ఉన్నాయి. అట్లాంటి కృష్ణ భగవానుడిని బ్రాహ్మణ పత్నులు దర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 27వ శ్లోకము. యజ్ఞే తపసి దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవ అభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.